ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ముగ్గురు ఫారిన్ తెలివైన కోడళ్ళు. ఒక గ్రామంలోని ప్రసాద్ గారి పురాతనమైన విశాలమైన భవంతి అది. ఆ భవంతి చుట్టూ పచ్చని చెట్లతో అందమైన పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. ఓ రోజు శారదా ప్రసాద్ హాల్లో సోఫాలో కూర్చొని ఆందోళనగా టీ తాగుతున్నారు. రమేష్, సురేష్, అరుణ్ ఆఫీసులకు వెళ్లటానికి హడావిడిగా లంచ్ బాక్సులు సర్దుకుంటున్నారు. కిచెన్లో ముగ్గురు కోడళ్ళు అనామిక, అవని, అంజలి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తూ అత్తమామల మాటలు వింటున్నారు. శారదా, నిన్న సాయంత్రం మీ తమ్ముడు గజేంద్ర మళ్లీ ఫోన్ చేశాడు. ఆ ఊరి చివరున్న 50 ఎకరాల పొలాలు తన పేరు మీద రాసి చేయమని ఒక్కటే గోల్ చేస్తున్నాడు. వాడేదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మన పొలాలకెళ్లే దారికి అడ్డంగా కంచె వేయిస్తానంటున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. మన ప్రశాంత జీవితం ఎక్కడ పాడవుతుందోనని బెంగగా ఉంది. వాడికి ఎప్పటి నుండో మన ఆస్తి మీద కన్నుందండి. సొంత అక్కనే కనికరం కూడా లేదు. వాడు మహా జిత్తులు మారి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లు చుట్టూ తిప్పాలని చూస్తున్నాడు. మన పిల్లలో కోడల్లో పాపం విదేశాల్లో పెరిగారు. వాళ్ళకి ఊరు రాజకీయాలు, ఆస్తులు, గొడవలు ఎక్కడ తెలుస్తాయి? వాళ్ళని గొడవల్లోకి లాగడం ఇష్టం లేక నేను ఎన్నాళ్ళు సైలెంట్కున్నాను. వాడి బుద్ధి మారేదే కాదు. ఏనానా, పొద్దున్నే మళ్ళీ ఆ గజేంద్ర మామయ్య గోళా? వాడిని ఊరికే వదిలేస్తే లాభం లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడి దొంగ పనులకు బ్రేక్ వేద్దాం. అప్పుడైనా దారికొస్తాడేమో. అవునన్నా, అన్నయ్య చెప్పింది కరెక్ట్. వాడి ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. నిన్న మన పొలంలో పని వాళ్లను భయపెట్టి పంపించేశాడంట. వాణ్ణి ఇలాగే వదిలేస్తే రేపు మన ఇంటి డాక్యుమెంట్లు కూడా దొంగిలించటానికి ప్లాన్ చేస్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు ఊరుకోన్నాన్నా. వాడు ఎలాగైనా దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టుకెక్కితే మనం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. మన పనులన్నీ వదిలేసుకొని లాయర్ల చుట్టూ మనం తిరగలేం కదా. ఆ సమయంలో కిచెన్లో ఉండి ఈ మాటలన్నీ వింటున్న అనామిక, అవని, అంజలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఏదో చెయ్యాలన్న తెలివైన ఆలోచన మెరుస్తుంది. గాయస్, మదరిన్లా ఆస్తి మీద కన్నేసిన ఆ గజేంద్రగాడికి వాడికి అర్థమయ్యే భాషలోని బుద్ధి చెప్పాలి. వాడికి టెక్నాలజీ పవర్ ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. వితౌట్ ఎనీ వైలెన్స్, జస్ట్ ప్యూర్ బ్రెయిన్ గేమ్. ఎస్ అనామిక, వాళ్ల కోసం నేను నా కొత్త ఫన్ ట్రాప్స్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఆటోమేటిక్ నెట్ షూటర్స్, స్లిప్పరీ మ్యాట్స్ ఉన్నాయి. వాడు మన ఇంటికొస్తే కార్టూన్ నెట్వర్క్లో టామ్ అండ్ జెర్రీ ఆటే. నేను వాడి మైండ్తో ఆడుకుంటాను. సైకలాజికల్గా భయపెడదాం. వాడికి దయ్యాలు, భూతాలంటే చాలా భయమని నేను వాడి ప్రొఫైల్ స్టడీ చేశాను. నా 3D హోలోగ్రామ్స్తో వాడికి చుక్కలు చూపిద్దాం. అనామిక, నువ్వు ముందు వాడి కంప్యూటర్ సిస్టంలోకి ఎంటర్ అవు. అలా అనుకుంటూ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అత్తయ్య, మావయ్య, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఆ గజేంద్ర సంగతి మేం చూసుకుంటాం కదా. మీరు హాయిగా వేడివేడిగా ఇడ్లీలు తినండి. అమ్మాయిలు, మీకు ఈ ఊరు మనుషుల గురించి తెలీదమ్మా. ఆడు చాలా కన్నింగు. మీరు విదేశాల్లో చదువుకున్నారు. మీకు ఈ మోసాలు అర్థం కావు. మీరు దయచేసి సైలెంట్గా ఉండండి. మేము లాయర్తో మాట్లాడి ఎట్టగొట్ట మేనేజ్ చేస్తాం. డోంట్ వరీ అత్తయ్య, మేము ఎవరిని ఒక్క మాట కూడా అనం. ఒక్క దెబ్బ కొట్టాం. మా పద్ధతులు చాలా డిఫరెంట్గా, ఫన్నీగా ఉంటాయి. వాళ్ళంతటా వాళ్ళే భయపడి పారిపోవాలంతే. అది మా ప్లాన్. అవునత్తయ్య, మీరు జస్ట్ రిలాక్స్ అవ్వండి. మామయ్య, ఆ గజేంద్ర వాడే ఫోన్ నెంబర్, వాడి అకౌంట్ డీటెయిల్స్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి చాలు. మిగతాది మా స్మార్ట్ డివైజెస్ చూసుకుంటాయి. అది విన్నాక భర్తలు ముగ్గురు తమ భార్యల వైపు ఆశ్చర్యంగా, కాస్త అయోమయంగా చూస్తారు. అనామిక, నీకేమైనా పిచ్చా? వాడు లోకల్గా అందరినీ మోసం చేసే రకం. నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చొని కోడింగ్ రాస్తే వాడు భయపడిపోతాడా ఏంటి? ఇవి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ డార్లింగ్. రియల్ వరల్డ్ అయినా డిజిటల్ వరల్డ్ అయినా కంట్రోల్ చేసేది టెక్నాలజీ మాత్రమే. మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి. సాయంత్రానికి మీకు ఒక కామెడీ సినిమా చూపిస్తాం. అలా అనుకుంటూ ఉండగా రాత్రి సమయంలో గజేంద్ర ఇంట్లో గజేంద్ర ఒక సోఫాలో కూర్చొని వేడివేడి పకోడీలు తింటున్నాడు. గజేంద్ర తన అనుచరులు చింటూ, బంటూలతో తన కుట్రలకు పదును పెడుతున్నాడు. చింటూ, బంటూలు పక్కనే నిలబడి జాంకాయలు తింటున్నారు. ఒరేయ్ చింటూ, ఆ శారదక్కయ్య ఇంటి ఆస్తిపత్రాలు, ముఖ్యంగా
ఆ 50 ఎకరాల పొలం డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్నారా? అవి నా చేతికొస్తే ఇక పండగే పండగ. అన్నయ్య, పక్కగా కనుక్కున్నాను. ఆ పత్రాలు వాళ్ళ హాల్ వెనుక ఉన్న పాత లాకర్ రూమ్లో ఒక ఇనుప బీరువాలో ఉన్నాయి. కానీ ఆ ముగ్గురు ఫారెన్ కోడలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ భర్తలు ఆఫీస్కి వెళ్ళినా వీళ్ళు మాత్రం ల్యాప్టాప్లు, ఏదో పిచ్చి పిచ్చి వైర్లు పట్టుకొని ఎప్పుడు అవే చూసుకుంటున్నారు. అవునన్నయ్య, వాళ్ళ రూమ్స్లో చిన్న చిన్న బొమ్మల హెలికాప్టర్లు లాంటివి ఎగురుతున్నాయి. నాకైతే భయంగా ఉంది. అరే వెర్రినాయల్లారా, అవి బొమ్మల హెలికాప్టర్లురా. ఆ ఫారిన్ కోడలకి మన ఊరి వ్యవహారాలేం తెలుసు? వాళ్ళేదేదో టైం పాస్ చేస్తున్నారు. ఈరోజు రాత్రికి ఊరంతా పవర్ కట్ అయ్యేలా మనం కరెంట్ ఆఫీసర్తో మాట్లాడి చేద్దాం. కరెంటు పోగానే మనం గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ ఇంట్లోకి దూరి ఆ బీరువాలో ఉన్న డాక్యుమెంట్స్ ఎత్తుకొద్దాం. ఆ తర్వాత ఫారిన్ కోడలు ఏం చేస్తారో నేను చూస్తాను. ఆ సమయంలో గజేంద్ర ఇంటి బయట కిటికీ దగ్గర ఉన్న ఒక చెట్టు మీద ఒక చిన్న రోబోటిక్ దోమ కూర్చుని ఉంది. అది అవని పంపిన స్పై డ్రోన్. అది వాళ్ళ మాటలని అత్యంత స్పష్టంగా రికార్డ్ చేసి అనామిక ల్యాప్టాప్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది. అలా ఉండగా మరోపక్క శారద ఇంట్లో ముగ్గురు కోడళ్ల హైటెక్ కంట్రోల్ రూమ్లో అనామిక 2 మానిటర్ల ముందు కూర్చొని గజేంద్ర లైవ్ వీడియో చూస్తుంది. అవని తన కంట్రోలర్తో ట్రాప్స్ యాక్టివేట్ చేస్తుంది. అంజలి తన హోలోగ్రామ్ ప్రాజెక్టర్లను సెట్ చేస్తుంది. విన్నారా వాళ్ళ ప్లాను? రాత్రికి పవర్ కట్ చేసి దొంగతనానికి వస్తారట. ఎంత పాతకాలపు ఆలోచనలు వీళ్ళవి. బహుశా వీళ్ళు మనకి వైర్లెస్ పవర్ బ్యాకప్ ఉందన్న విషయం మర్చిపోయారు. ఎక్సలెంట్. వాళ్ళు కరెంట్ తీసేస్తే మనకి మంచిది. చీకట్లో వాళ్ళకి మన ట్రాప్స్ అస్సలు కనిపించవు. నేను హాల్లో స్లిప్పరీ సోప్ బబుల్ మ్యాట్ యాక్టివేట్ చేస్తున్నాను. పైకప్పు నుండి ఆటోనెట్ క్యాప్చర్ సిస్టమ్ రెడీగా ఉంచాను. వాళ్ళు అడుగు పెడితే చాలు, జారి కింద పడతారు, మన వలలో చిక్కుకుంటారు. ఏ దెబ్బలు తగలో కానీ ఫుల్ కామెడీ. వండర్ఫుల్ అవని. వాళ్ళ వలలో చిక్కుకున్నప్పుడు నేను నా 3D ప్రాజెక్టర్లో దెయ్యాల హోలోగ్రామ్స్ ప్లే చేస్తాను. భయానకమైన శబ్దాలు కూడా యాడ్ చేస్తాను. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. నేను వాళ్ళ దొంగ పనులకి సంబంధించిన ఆధారాలు, వాళ్ళ ఫేక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఒక ఫోల్డర్ చేసి పోలీసుల సిస్టంలోకి పంపించేస్తాను. రేపటికల్లా వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్. గజేంద్రని మాత్రం లాకర్ రూమ్లోకి వెళ్ళనిద్దాం. వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. అలా ఉండగా మరుసటి రోజు రాత్రి సమయంలో శారద ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కరెక్ట్గా రాత్రి 1 గంటకి ఊరంతా కరెంటు పోయింది. ఇల్లంతా చిమ్మ చీకటి. గజేంద్ర, చింటూ, బంటూ దొంగతనంగా ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళ చేతుల్లో చిన్న టార్చ్ లైట్లు కూడా ఉన్నాయి. ఒరేయ్, మెల్లగా నడవండి. ఆ లాకర్ హాల్ వెనుకున్న పాత రూమ్లో ఉంది. జాగ్రత్తగా పదండి. అలా అంటూ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టగానే అనామిక సిస్టంలో బీప్ సౌండ్ వచ్చింది. ఇల్లంతా అమర్చిపెట్టిన సైలెంట్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు వాళ్ళ కదలికల్ని ట్రాక్ చేస్తున్నాయి. టార్గెట్స్ ఎంటర్ అయ్యారు. చింటూ, బంటులు హాల్లోకి వస్తున్నారు. గజేంద్ర ముందు లాకర్ రూమ్ వైపు వెళ్తున్నాడు. ఓకే, లెట్ ది గేమ్ బిగన్. ట్రాప్ 1 యాక్టివేట్. అప్పుడు హాల్లో అడుగుపెట్టిన చింటూ, బంటూ చీకట్లోకి ముందుకు నడుస్తూ ఉండగా వాళ్ళ కాళ్ల కింద ఉన్న నేల అకస్మాత్తుగా అత్యంత నున్నగా మారిపోయింది. అది అవని స్పెషల్గా అమర్చిన జారుడు పాలిమర్ లిక్విడ్ మ్యాట్. అరెరే అనయ్య, ఇక నేలేంటి మంచుగట్లా జారుతుంది? అబ్బా, ఆగాగు, అయ్యో. అలా అనుకుంటూ చింటూ, బంటూ ఇద్దరు అదుపు తప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద సోఫా మీద ఢామ్ అని పడిపోతారు. వాళ్ళకి ఏ దెబ్బలు తగల్లేదు, కానీ బుర్ర గిర్రున తిరిగింది. వాళ్ళు తేరుకునే లోపే పైనుంచి ఒక పెద్ద నైలాన్ వల వాళ్ల మీద పడి గట్టిగా కేకేసింది. అమ్మా, ఏంట్రా ఇది? మనం చేపలైనట్టు వాళ్ళలో పడ్డాం. వదలంట్రా బాబు. అనయ్య, మమ్మల్ని కాపాడు. ఇంతలో అంజలి తన డిజిటల్ కంట్రోలర్ ఆన్ చేసింది. హాల్లో సడన్ గా భయానకమైన వాతావరణం నెలకొంది. వింత శబ్దాలు రావటం మొదలయ్యాయి. వరలో చిక్కుకున్న చింటూ, బంటూల కళ్ళ ముందు గాలిలో తెల్లటి ఆకారం, ఒక పెద్దది ఆకారం 3D హోలోగ్రామ్ తేలుతూ కనిపించింది. ఓయ్ దొంగల్లారా, ఎవరొచ్చారు నా ఇంట్లోకి? నేను శారద గారి ముత్తాతను. నా ఆస్తిని దొంగలిస్తారా? మిమ్మల్ని ఈ వలలోనే ఉంచి ఊరగాయ పెడతాను. అమ్మ బాబోయ్, దెయ్యం!
మమ్మల్ని ఏమి చెయ్యొద్దు బాబోయ్, మేము దొంగలం కాదు, జస్ట్ వాకింగ్ వచ్చాం అంటూ భయం భరించలేక ఇద్దరు వలలోనే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతారు. మిషన్ సక్సెస్. వాళ్ళిద్దరూ డీప్ స్లీప్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు గజేంద్ర సంగతి చూద్దాం. అనామిక, నీ టర్న్. అప్పుడు లాకర్ రూమ్లోకి వెళ్లిన గజేంద్ర టార్చ్ లైట్ తీసుకుని బీరువా తీయటానికి ట్రై చేస్తున్నాడు. సడన్ గా వెనక డోర్ దానంతట అదే ఆటోమేటిక్ గా క్లిక్కుమని లాక్ అయిపోయింది. గజేంద్ర ఉలికిపడ్డాడు. ఏంటిది, గాలికి లాక్ అయిందా? రై చింటూ, డోర్ తీయండ్రా. అలా అనుకుంటూ ఉండగానే సడన్ గా ఒక లాకర్ రూమ్ లో గోడ మీద ఉన్న ఒక పెద్ద స్మార్ట్ టీవీ స్క్రీన్ ఆన్ అయింది. అందులో అనామిక ఫుల్ కాన్ఫిడెంట్ గా స్మైల్ చేస్తూ కనిపిస్తుంది. రూమ్ లో ఎల్ఈడి లైట్లు ఫ్లాష్ అవుతున్నాయి. హలో గజేంద్ర గారు, వెల్కమ్ టు ద డిజిటల్ చైల్డ్. ఎలా ఉన్నారు? ఆస్తిపత్రాలు దొరికాయా? ఎవరు నువ్వు? నాకెందుకు కనిపిస్తున్నావు? నన్నెందుకు లాక్ చేసావు? నేను మా అత్తయ్య గారి ముద్దుల కోడల్ని. మీకు ఆస్తులు కావాలా గజేంద్ర గారు? జస్ట్ మీ జేబులో ఉన్న ఫోన్ తీసి మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోండి ఒకసారి. అలా అనగానే గజేంద్ర వణుకుతూ తన స్మార్ట్ ఫోన్ తీసి చూసుకుంటాడు. అందులో అకౌంట్ ఫ్రీజ్డ్, బ్యాలెన్స్ 0 అని ఇంగ్లీష్లో వస్తాయి. వాడికి చెమటలు పడ్డాయి. ఏంటిది? అబద్ధం, నా అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వటమేంటి? మీరేదో మాయలు చేస్తున్నారు. మాయ కాదు గజేంద్ర గారు, ఇది టెక్నాలజీ. మీ పక్క ఊర్లో ఉన్న బినామీ ఆస్తులు, ఫేక్ డాక్యుమెంట్స్, మీరు చేసిన మోసాలు అన్నీ పక్కా సాక్ష్యాలతో పోలీసులకి, ట్యాక్స్ వాళ్ళకి ఇప్పుడే ఈమెయిల్ అయిపోయాయి. రేపు ఉదయం మీ ఇంటి ముందు పోలీసుల జీపు లాగుతాయి. నన్ను వదిలేయమ్మా తల్లి, నేను ఈ జన్మలో ఈ ఇంటి వైపు రాను. నాకే పత్రాలు వద్దు. నా అకౌంట్స్ అన్నీ నాకు తిరిగివ్వు. నన్ను పోలీసులకు పట్టించొద్దు. మిమ్మల్ని వదిలేయాలంటే ఒక షరతు. ఇప్పుడే ఈ స్క్రీన్ ముందు నిలబడి ఒక వీడియో రికార్డ్ చేయండి. నేను నా అక్క ఆస్తి మీద ఆశపడి దురాశతో దొంగతనానికొచ్చాను, అది తప్పని తెలుసుకున్నాను, ఇకపై ఎప్పుడు వాళ్ళ జోలికి రాను, అందర్నీ మోసం చేయడం మానేస్తాను అని ఒప్పుకొని చెప్పేయండి. ఆ వీడియో నా దగ్గర సేఫ్గా ఉంటుంది. మీరు మళ్ళీ ఏ తప్పు చేసినా ఆ వీడియో ఊరంతా ప్రసారమవుతుంది. ఏది చెప్పండి. అలా అనగానే గజేంద్రకి ఇక వేరే దారి లేక భయంతో ఏడుస్తూనే చెప్పింది చెప్పినట్టు వీడియో రికార్డ్ చేస్తాడు. నా పేరు గజేంద్ర. నేను నా అక్క ఆస్తి కోసం తప్పు చేశాను. దురాశతో దొంగతనానికొచ్చాను. నన్ను క్షమించండి. నేను ఇక ఎప్పుడు ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నా తప్పు నాకు తెలుస్తుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. మీ ఇద్దరు అనుచరులు హాల్లో వలలో చిక్కుకొని పడుకున్నారు. వాళ్ళని తీసుకొని ఇక్కడి నుండి పారిపోండి. మళ్ళీ మా ఫ్యామిలీ జోలికొస్తే నెక్స్ట్ టైం మీ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. అలా అనుకుంటూ ఉండగా డోర్ ఓపెన్ అవుతుంది. గజేంద్ర ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకొస్తాడు. హాల్లో వలలో పడి నిద్రపోతున్న చింటూ బంటూలను అతి కష్టం మీద బయటకు లాగుతారు. వాళ్ళు గజేంద్రను చూసి అన్నయ్య, దెయ్యం అంటూ అరుస్తూ పరిగెడతారు. గజేంద్ర కూడా వాళ్ల వెనకే భయంతో పారిపోతాడు. ఇదంతా కంట్రోల్ రూంలో చూస్తున్న కోడళ్ళు ముగ్గురు పడి పడి నవ్వుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర అంతా ప్రశాంతంగా ఉంది. అనామిక, అవని, అంజలి ఇద్దరు టిఫిన్ వడ్డిస్తున్నారు. అరే, ఇది చూసావా శారదా? మన గజేంద్ర దొంగ పనులన్నీ పోలీసులకి ఎవరో ఆధారాలతో సహా పంపించారంట. ఆడి బినామీ ఆస్తులు సీజ్ చేశారు. ఆడెవ్వరికీ కనిపించకుండా ఊరు వదిలి పారిపోయాడంట. న్యూస్లో వేస్తున్నారు. అబ్బా, ఎంత మంచి వార్త నాన్నా! వాడి పాపం పండింది. వాడి అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయ్యాయంట. కానీ ఇది ఎలా జరిగింది? సడన్ గా పోలీసులకి ఇన్ని విధాలా ఎవరు పంపించుంటారు? ఎవరో మంచి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు వాడికి గట్టి షాక్ ఇచ్చారు నాన్న. ఏదేమైనా మనకు పెద్ద తలనొప్పి అయితే వదిలిపోయింది. అప్పుడు శారద ముగ్గురు కోడళ్ల వైపు చూసి అర్థవంతంగా చిరునవ్వు నవ్వుతుంది. కోడళ్లు కూడా ఒకరికొకరు చూసుకొని అత్తగారికి కన్ను గీటుకుంటారు. ఏమోనయ్యా, పైనున్న భగవంతుడు అంతా చూస్తున్నాళ్లే. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. అవునా అమ్మాయిలు? ముఖ్యంగా టెక్నాలజీ తోడైతే. అవునత్తయ్య, న్యాయం గెలవాలంటే కత్తులు కర్రలు అక్కర్లేదు. చిన్న లాజిక్, కొంచెం బ్రెయిన్ వాడితే చాలు. రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది. అండ్ కొంచెం స్లిప్పరీ మ్యాట్స్, క్యూట్ డ్రోన్స్ కూడా ఉంటే పని ఇంకా ఫన్నీగా అవుతుంది కదా అత్తయ్య. భయం అనేది మనిషి సైకాలజీలో ఉండే ఒక చిన్న వీక్నెస్. దాన్ని హోలోగ్రామ్స్తో ట్రిగ్గర్ చేస్తే వాళ్ళంతట వాళ్లే తప్పు ఒప్పుకుంటారు. అది విన్నాక భర్తలు ముగ్గురు తమ భార్యల మాటలు అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మీరు ముగ్గురు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు రాత్రి ఏం జరిగింది?
మీకు అర్థం కాకపోవడం మంచిది డార్లింగ్. మీరు హ్యాపీగా మీ ఆఫీస్ పని చూసుకోండి. ఇంటి బాధ్యత, ఇలాంటి శత్రులకి కామెడీ చూపించే సీన్ బాధ్యత మా ముగ్గురిది. మీరు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారు. అలా ముగ్గురు కోడళ్ళు ఆనందంగా ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. ఆ కుటుంబం ఇకపై ఎలాంటి భయం లేకుండా తమ ఫారిన్ కోడళ్ల తెలివితేటలతో ఎప్పటికీ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ కుటుంబంలో ముగ్గురు తోటి కోడళ్ల మధ్య ప్రేమానురాగాల కంటే పట్టింపులు, అహంకారాలు ఎక్కువ. ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది వారి వ్యవహారం. ఒకరినొకరు కించపరుచుకుంటూ, ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ నిత్యం కలహించుకునేవారు. గొడవలు ఏ స్థాయికి చేరాయో ఇప్పుడు చూద్దాం. ఓరోజు ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ముఖాముఖి నిలబడి తీవ్రంగా గొడవపడుతూ ఉన్నారు. ఏంటి అవని, ఉదయం నుండి ఆ ఫోన్ పట్టుకుని సోఫా కత్తుకుపోయావు? పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? నేనేమైనా మీ అందరికీ జీతం లేని పని మనిషినా? రోజు రోజుకి నీ బద్ధకం, నీ ఫోన్ పిచ్చి హద్దులు దాటిపోతున్నాయి. అబ్బో, ఊరుకోవే అక్క. ప్రతిదానికి అలా గొంతు చించుకుని రంకెలు వేయకో. నేనేమైనా ఇక్కడ ఖాళీగా కూర్చొని ముగ్గులేస్తున్నానా? ఆన్లైన్లో గ్రాసరీస్ తక్కువ ధరకు వస్తున్నాయో చూసి ఆర్డర్ చేస్తున్నా. నువ్వు వంటగదిలో ఉండి అన్ని పాతకాలపు పద్ధతులతో ఒళ్ళు హోనం చేసుకుంటూ కష్టపడతావు కదా. అందుకే నేను టెక్నాలజీ ఉపయోగించి స్మార్ట్ వర్క్ చేస్తున్నాను. నా తెలివితేటల గురించి, ఆధునిక ప్రపంచం గురించి నీకేం తెలుసు? మీ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ నాకెందుకని ముందు మీ ఇద్దరు గొడవ పడ్డం ఆపండి. మీ అరుపుల వల్ల నా ప్రశాంతమైన నిద్ర చెడిపోయింది. తలనొప్పి కూడా వస్తుంది. నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. దయచేసి నా గది ముందు నిలబడి ఇలా మైకులు కట్టుకుని అరిచినట్లు అరవకండి. కొంచెం ప్రశాంతతనివ్వండి. ఓహో, మహారాణి గారికి నిద్ర వస్తుందా? మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకా నిద్రేంటంజలి? అసలు ఈ ఇంట్లో నీ బాధ్యత ఏంటో ఎప్పుడైనా కళ్ళు తెరచి ఆలోచించావా? వండి పెట్టింది తింటావు, హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవడం తప్ప ఇంకేమైనా వచ్చా నీకు? ఎన్నాళ్ళు ఈ సోమర్తనంతో ఇల్లాలుగా చలామణి అవుతావు? తింటే తిన్నాను, పడుకుంటే పడుకుంటున్నాను. దానివల్ల మీకొచ్చిన నష్టమేమిటి? నన్నిలా రోజు దెప్పిపడడం మీకు అలవాటుగా మారిపోయింది. నాకు పనులు చేయడం చేత కాదు. అలాగని నన్ను ఇలా అవమానించే హక్కు మీకు లేదు. ఏంటమ్మా ఇది? ఉదయం లేచినప్పటి నుండి ఒకటే గొడవలో, ఒకటే రచ్చ. పొరుగాళ్ళు మన ఇల్లు చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. ముగ్గురు కోడలున్న ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి గాని ఇట్ట రణరంగంలో మారాలా? మీరు ముగ్గురు కలిసి ఒక పని చేయరా? ఎప్పుడు ఈగోలు పాంతాలేనా? మీ గొడవలు చూస్తూ ఉంటే నా ప్రాణం పోయేలా ఉంది. నా సంసారం ఇట్ట మొక్కలవుతుంటే నేను భరించలేకపోతున్నాను. ప్రసాద్ హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ నిట్టూరుస్తూ, వాళ్ళని ఏమనబాకు శారదా, ఎంత చెప్పినా వినరు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి అహంకారం వాళ్ళది. మన కంటి ముందే ఇల్లు తగలబడుతున్నా వీళ్ళు పంతాలు వేడరు. కాలమే వీళ్ళకి బుద్ధి చెప్పుద్దిలే. ప్రకృతి ఎంత బలమైందో, మన అహంకారం ఎంత చిన్నదో వాళ్ళంతట వాళ్లే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే రోజు ఒకటొచ్చుద్ది. అప్పటిదాకా మనం ఓపిక పట్టాల్సిందే. అలా అనుకుంటూ ఉండగానే కాలచక్రం తిరిగింది. ప్రసాద్ అన్నట్లే కాలం ఒక పెద్ద పరీక్షను ముందుకు తెచ్చింది. ఆ ఊళ్ళో ఆ సంవత్సరం ఊహించని విధంగా భారీ వర్షాలు మొదలయ్యాయి. వారం రోజుల పాటు ఏకధాటిగా ఆకాశానికి చిల్లు పడ్డట్టు కురిసిన వర్షానికి ఊరంతా జలమయమయ్యింది. నది నీరు ఉప్పొంగి చెరువులు తెగిపోయి వరద నీరు ఊళ్ళోకి, ఇళ్లల్లోకి రావటం మొదలైంది. ఊళ్ళోని ఇళ్లన్నీ మునిగిపోవటంతో శారద కుటుంబం కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణరక్షణ కోసం తమ ఇంటి టెర్రస్ మీదకు చేరుకున్నారు. చుట్టూ భయంకరంగా గర్జిస్తున్న వరద నీరు, పైన నల్లని కారుమబ్బులు కమ్ముకున్నాయి. నాన్నా, నీరు వేగంగా పెరుగుతుంది. మొదటి అంతస్తు కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇలాగే నీటి ఉధృతి పెరిగితే మనం నిలబడ్డ ఈ పైకప్పుతో సహా వరద నీటిలో మునిగిపోతాం. మన కళ్ళ ముందే ఇల్లు కొట్టుకుపోతుంది నాన్న. అవునాన్న, చుట్టూ కిలోమీటర్ల మేర నీరే ఉంది. సహాయం కోసం రెస్క్యూ పడవలు కూడా వచ్చే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. ఓ పక్క కరెంటు లేదు, అంతా దట్టమైన చీకటిగా ఉంది. ఏ వైపు వెళ్లాలో దారి కూడా కనిపించటం లేదు. ఏం చేయాలో, ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అస్సలు అర్థం కావటం లేదు. చాలా భయంగా ఉందన్నయ్య. గాలి చాలా బలంగా వీస్తుంది. మనల్ని రక్షించేవారెవరూ లేరా? దేవుడా, ఇక్కడే వరదలో కొట్టుకుపోయి చనిపోతామా? ఏం చెయ్యాలి మనం? నాకేమో ఈ చలిగాలికి శరీరం వణికిపోతుంది. కాపాడుకోవడానికి, శరీరాన్ని కప్పుకోవడానికి ఒక్క దుప్పటి కూడా లేదు. సర్వస్వం కొట్టుకుపోయింది. దేవుడా, నా వల్ల కావడం లేదు. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో
ఎవరికైనా హెల్ప్ కోసం ఇప్పుడు ఆన్లైన్లో మెసేజ్ చేద్దామన్నా కనీసం నెట్వర్క్ సిగ్నల్ కూడా లేదు. నా ఆధునిక టెక్నాలజీ కూడా మనల్ని ఈ ప్రకృతి విపత్తు నుండి కాపాడలేకపోతుంది. ఏం చేయాలి దేవుడా? నా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం ఒక పనికిరాని పెంగు ముక్కలా మారిపోయింది. నా తెలివితేటలు దీని ముందు మోకరిల్లే. ఇవన్నీ ఎందుకు వచ్చాయి దేవుడా? నా సుఖం, నా ప్రశాంతత అంతా కొట్టుకుపోయింది. కాస్త నిద్రపోదామన్నా చోటు లేదు. కనీసం నిలబడ్డానికి పొడి నేల కూడా లేదు. మనల్ని కాపాడే నాదుడే లేడా? అలా అంటూ కుటుంబం అంతా తీవ్రమైన చలిలో, ఆకలితో, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ ఉండగా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నల్లటి మబ్బుల్ని చీల్చుకుంటూ ఒక పెద్ద వింతైన గొడుగు మెరుస్తూ వారి వైపు రావటం కనిపించింది. ఆ గొడుగు సాధారణమైంది కాదు, అది చాలా పెద్దదిగా ఉంది. దాని నుండి ఒక వెచ్చని, ప్రశాంతమైన బంగారు రంగు కాంతి వస్తూ చుట్టూ ఉన్న చీకటిని, చలిని చీల్చేసింది. ఏంటండి ఇది? గొడుగులాగుంది, కానీ ఎంతో కాంతివంతంగా మెరుతుంది. అదేంటండి మనం అయిపోయి వస్తుంది? ఒకసారి చూడకూడదు? అద్భుతం శారదా, దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అది ఆపదలో ఉన్న మనుషుల్ని రక్షించే ఒక దైవిక శక్తిలాగా ఉంది. అది నేరుగా మన తలలపైకే వస్తుంది. ఆ మాయా గొడుగు వారి తలలపైన ఆగి దాని నుండి వెలువడే వెచ్చని కాంతితో వారి ఒంటి చలిని ఒక్క క్షణంలోనే పోగొట్టేసింది. ఆ తర్వాత ఆ గొడుగు నుండి ఒక గంభీరమైన, ఎంతో మధురమైన దైవిక స్వరం వినిపించింది. నేను మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఒక మాయా గొడుగును. ఆపదలో ఉండి ప్రాణాల కోసం పోరాడుతున్న అమాయకులను రక్షించడానికి సృష్టించబడ్డాను. నేను మీకు ఆశ్రయం ఇస్తాను. మిమ్మల్ని ఈ తుఫాను నుండి, వరద నుండి కాపాడే ఒక సురక్షితమైన వెచ్చని ఇల్లుగా మారుతాను. అమ్మయ్యా, బ్రతికాం! దేవుడే మమ్మల్ని కాపాడ్డానికి ఈ రూపంలో వచ్చాడు. మమ్మల్ని రక్షించు తల్లి. ఆగండి, నేను మీ అందరికీ సరిపోయే పెద్ద ఇల్లుగా మారాలంటే నాదొక అత్యంత కఠినమైన షరతుంది. భౌతికమైన గోడల కంటే మనుషుల మధ్య ఉన్న ఐక్యతతోనే అసలైన ఇల్లు నిర్మించబడుతుంది. మీ ముగ్గురు కోడళ్ళు తమ మనసుల్లో ఉన్న గొడవలు, పంతాలు పక్కన పెట్టాలి. మీ ఈగోలు, మనస్పర్ధలు పూర్తిగా మరచిపోయి ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకొని కలిసికట్టుగా ఐక్యంగా ఉంటేనే నేను పెద్దగా మారి మీ అందరికీ ఆశ్రయం ఇస్తాను. మీ మధ్య 1% ద్వేషమున్నా నేను ఇల్లుగా మారలేను. ఇప్పుడే తిరిగి వెళ్ళిపోతాను. ఆ మాట వినిగానే అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ చేతులు జోడించి, అమ్మయ్యా, బ్రతికాం! దేవుడే మమ్మల్ని కాపాడ్డానికి ఈ రూపంలో వచ్చాడు అనుకున్నారు. ఆ కఠినమైన షరతు వినగానే ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతటి ప్రాణాపాయ స్థితిలో కూడా వారి మనసుల్లో గూడు కట్టుకున్న ఈ పాత ఈగోలు, కోపాలు అడ్డుపడ్డాయి. తమ తప్పుల్ని ఒప్పుకోవటానికి వారి అహంకారం అంగీకరించలేదు. నేనలా చేయలేను. అవని నన్నెప్పుడు ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. నన్ను పాతకాలపు మనిషి అని తక్కువ చేసి చూపిస్తుంది. తన పొగరుని భరిస్తూ నేను తనని ఎలా క్షమించగలను? అవునా, నువ్వే నన్ను ఎప్పుడు చిన్నచూపు చూస్తావు. పెద్ద కోడలనే అహంకారంతో నన్ను ఎప్పుడు కసురుకుంటూ ఉంటావు. నాకే గుర్తింపు ఇవ్వవు. నీతో నేను కలిసి ఉండలేను. నేను క్షమాపణ చెప్పను. నాకేమో మీరిద్దరంటే ఇష్టం లేదు. ఎప్పుడు నన్ను సోమరిపోతని తిడుతూ నన్ను కష్టపెట్టాలని చూస్తారు. నన్ను ఒక తోటికోడలా కాకుండా పని మనిషిలా భావిస్తారు. నేను మీతో ఎలా కలుస్తాను? మీ ప్రాణాల కంటే, మీ కుటుంబం కంటే మీకు మీ వ్యక్తిగత అహంకారాలు, ఈగోలే ఎక్కువైతే నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. అర్హత లేని చోట నా దైవిక కాంతి ప్రకాశించదు. నేను వెళ్ళిపోతున్నాను. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. అలా చెప్పి గొడుగు మెల్లగా పైకి వెళ్లటం ప్రారంభించింది. దాని వెచ్చని బంగారు కాంతి క్రమంగా దూరమవుతూ ఉండటంతో చీకటి మళ్లీ కమ్ముకుంది. చలిగాలి తీవ్రత పెరిగింది. వరద నీరు వేగంగా వారి పాదాలను తాకుతూ పైకప్పు మీదకు రావటం మొదలైంది. అమ్మా, అనామిక, అవని, అంజలి, దయచేసి నా మాటేనండి. మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కళ్ళ ముందే సావు కనిపిస్తుంది. మీ పంతాలు, ఈగోలు కాస్తంతా పక్కనెట్టుండమ్మా. కోపాలు మానుకుని మనం బతకాలంటే ఇట్టా ఒకటవ్వాల్సిందే. మీ గొడవల వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలా? తల్లిగా నా ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? అవునమ్మా, గొడవలు, పంతాలు మనుషులు బతుకుంటేనేగా చూసుకునేది. ప్రాణాలు పోతే తిరిగి రావుగా. పైకి పోయిన తర్వాత ఈ అహంకారం ఏం చేసుకుంటారు? ఇప్పుడు మనమంతా వేరువేరు కాదు, ఒకే రక్తబంధం, ఒక్క కుటుంబం అని నిరూపించుకోవాలి.
మన మధ్యున్న అపనమ్మకాల గోడల్ని బద్దలు కొట్టాలి. అనామిక, ప్లీజ్, నా కోసమైనా నీ ఈగోని పక్కన పెట్టు. మనం కలిసి ఎన్నో కష్టాలు చూసాం. ఇప్పుడు ఇలా విడిపోయి చచ్చిపోవాలా? అవని, అర్థం చేసుకో. ఈ సమయంలో పంతాలొద్దు. నీ టెక్నాలజీ కన్నా మన కుటుంబం ముఖ్యం. ఒకసారి ఆలోచించు. అవునంజలి, మన కుటుంబం కోసం, మనందరి ప్రాణాల కోసం ఒక్కటవ్వండి. మీ ముగ్గురి చేతుల్లోనే ఇప్పుడు మన భవిష్యత్తు ఉంది. అప్పుడు ముగ్గురు కోడళ్ళు చుట్టూ వేగంగా పెరుగుతున్న వరద నీటిని చూశారు. తమ కుటుంబ ఆందోళన, భయపడుతున్న తమ భర్తలని, కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించిన అత్తమామల వైపు చూశారు. వరద నీటి ఉధృతి కాళ్లకు తాకుతూ పైకొస్తూ ఉండటంతో వారి మనసుల్లో తీవ్రమైన అంతర్మథనం మొదలైంది. మృత్యువు ముందు తమ అహంకారం ఎంత అల్పమైనదో వారికి అర్థమైంది. ఒకరి కోసం ఒకరు బ్రతకాలనే ఆప్యాయత, తోడికోడళ్ల బంధం ఒక్కసారిగా వారి హృదయాల్లో మేల్కొంది. నన్ను క్షమించవని చాలాసార్లు నిన్ను మాటలతో బాధ పెట్టాను. ఈ ఇంటి పెద్ద కోడలనే అహంకారంతో నీపై అధికారం చెలాయించాలనే కోపంతో ప్రవర్తించాను. నీ ఆధునిక ఆలోచనల వెనుక ఉన్న మంచిని నేను గుర్తించలేకపోయాను. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. నన్ను క్షమించు. లేదక్కా, నాదే తప్పు. నా చదువు, నా స్మార్ట్ వర్క్ అని పొగరుగా ప్రవర్తించా. ఈ ఇంటి కోసం నువ్వు రాత్రింబగళ్ళు పడే కష్టాన్ని, నీ బాధ్యతను నేను గుర్తించలేదు. నిన్ను ఎగతాళి చేసినందుకు నన్ను క్షమించక్కా. ఈనాడు నా చదువు, నా టెక్నాలజీ నన్ను కాపాడలేకపోయాయి. కానీ నీ ప్రేమ, నీ ఆత్మీయత నన్ను కదిలించాయి. నువ్వే నా పెద్ద దిక్కక్క. అక్క, నేనెప్పుడు స్వార్థంగా నా నిద్ర, నా సుఖం మాత్రమే చూసుకున్నాను. మీరిద్దరూ ఇంటి పనులు చేస్తూ అలసిపోతుంటే కూడా నేను కనీసం సహాయం చేయకుండా బద్ధకంగా ఉన్నాను. పైగా గర్వంగా కూడా మాట్లాడాను. తోటి కోడళ్ళంటే అక్క చెల్లెల్లాంటి వారని మర్చిపోయాను. నన్ను క్షమించండి అక్క. ఇక నుండి నేను కూడా మీతో కలిసి అన్ని పనులు పంచుకుంటాను, బాధ్యతగా ఉంటాను. అవును చెల్లి, మన ముగ్గురం తోటికోడళ్ళం కాదు, ఒకే తల్లి బిడ్డలా కలిసుందాం. ఏ కష్టం వచ్చినా కలిసి ఎదుర్కొందాం. అవునక్క, మనమంతా ఒక్కటే, మన కుటుంబం అంతా ఒక్కటే. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకొని తమ పాత గొడవల్ని, అసూయలను మనస్ఫూర్తిగా మర్చిపోయారు. వారి మనసులు స్వచ్ఛంగా నిజమైన ఐక్యతతో నిండాయి. ఆ నిమిషంలో వారి ఈగోలు పూర్తిగా కరిగిపోయాయి. అంతఃకరణ శుద్ధిని, నిజమైన ఐక్యతను చూసి మాయా గొడుగు ఒక్కసారిగా ఆకాశమంతా వెలిగిపోయేలా పెద్దదిగా మెరుస్తూ ఎంతో విశాలమైన, వెచ్చని, సురక్షితమైన ఇంటిగా మారిపోయింది. ఆ గొడుగు ఇల్లు వారిని వరద నీటి నుండి, గాలి వాన నుండి పూర్తిగా రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఆ గొడుగు నీడలో వారంతా క్షేమంగా నిలిచారు. చూశారా, ఐక్యతలో ఉన్న బంధం ఏంటో, బలం అలాగుంటది. మీరు ముగ్గురు కలిసుంటే మన కుటుంబాన్ని ఏ ఆపద, ఏ తుఫాను తాకలేదని ఆ మాయ గొడుగు నిరూపించింది. కలిసికట్టుగా ఉంటే కొండనైనా పిండి చేయొచ్చు గదా. నిజమే శారద, ఈరోజు మన కుటుంబానికి పునర్జన్మ లభించింది. అది మన కోడళ్ళ ఐక్యత వల్లే. మనశ్శాంతిని, కుటుంబ ఐక్యతని మించిన ఆస్తి ఈ ప్రపంచంలో లేదని ఈ రోజు రుజువైంది. థ్యాంక్ యూ అనామిక. ఈరోజు మీ అందరి ఐక్యత మాకు ప్రాణభిక్ష పెట్టింది. అత్తయ్య, మావయ్య, ఇక నుండి ఈ ఇంట్లో ఎవరికి గొడవలు ఉండవు. మీ ముగ్గురు ఒకే ప్రాణంగా ఉంటాం. ఈ తోటికోడలు ఎప్పటికీ విడిపోరు. అవును, ఇది కేవలం మాయా గుడిగిల్లు మాత్రమే కాదు, ప్రేమాభిమానాలు నిండిన మన ఐక్యతా నిలయం. ఇకపై నేను అసలు సోమరిపోతులాగే ఉండను. బాధ్యత గల చిన్న కోడలుగా మారుతాను. మనం ముగ్గురం కలిసి పనులు చేసుకుందాం. ఈ ఇంటిని స్వర్గంలా మార్చుకుందాం. అలా ఆ వరదలు తగ్గిన తర్వాత వారు సురక్షితంగా తమ సొంత ఇంటికి చేరుకున్నారు. కాని ఆ ఇల్లు ఇప్పుడు పాత ఇల్లు కాదు, ప్రేమ, ఆప్యాయత, ఐక్యతలతో నిండిన కొత్త స్వర్గం. ముగ్గురు కోడళ్ళు తమ ఈగోలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనులు చేసుకుంటూ అత్తమామల్ని గౌరవిస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. మాయా గొడుగు నేర్పిన ఆపద పాఠం వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. ఆ కుటుంబం ఊరంతటికీ ఆదర్శంగా నిలిచింది. అందరూ సుఖ సంతోషాలతో, శాంతితో వర్ధిల్లారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.